బిఫోర్ నైట్ షిఫ్ట్ రొటీన్ చేశానండి. నాకైతే నైట్ 8కి లాగిన్. సో ఇంకా ఈవినింగ్ 6కి అట్లా క్యాబ్ వచ్చేస్తుంది. ఇంకా నేనైతే 4:30 to 5 మధ్యలో లేచి ఇంక ఫ్రెష్ అప్ అయిపోయి కిందికి వచ్చేసిన. పానీపూరి తిందామని చెప్పి అన్నం అస్సలు తినాలని లేదు. ఇంకా టీ పెట్టేసిన, ఇంకా ఎగ్ కూడా బాయిల్ చేసేసుకుంటున్న బాక్స్లోకి. నేనైతే మార్నింగే కుక్ చేసేస్తాను, మళ్ళీ ఈవినింగ్ కుకింగ్ అవన్నీ పెట్టుకోను. ఎందుకంటే నాకు ఈవినింగ్ క్యాబ్ చాలా తొందరగా వస్తుంది అనమాట. ఇంకా ఓన్లీ రైస్ ఒకటి పెట్టేసుకుంటే సరిపోతుంది, కర్రీ ఉంటుంది. అండ్ ఇంకా మళ్ళీ లేచి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి అండ్ మళ్ళీ కుకింగ్ అవన్నీ అంటే అస్సలు టైం సరిపోదు అనమాట. అండ్ ఇంకా నైట్ షిఫ్ట్లో పెద్దగా ఫుడ్ నిద్ర అవన్నీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇంక ఇక్కడ రెడీ అయిపోయి ఇంకా టీ తాగేసి ఇంకా బాక్స్ ప్యాక్ చేసుకుంటున్నా. ఇంకా ఎగ్ బాయిల్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఇంకా అది ఫ్రై చేసేసుకుంటున్నా. కొంచెం ఆయిల్లో ఉప్పు కారం పసుపు వేసుకొని ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఉత్తి ఎగ్ తినే బదులు కొంచెం ఇట్లా ఫ్రై చేసుకుంటే కొంచెం మంచిగా తినవచ్చు. అండ్ ఇంకా మంచిగా బాక్స్ ప్యాక్ చేసేసుకొని ఇంకా సెట్ చేసుకొని, అండ్ ఆల్రెడీ నాకు క్యాబ్ వచ్చేసింది. ఇంకా నాకు రోస్టర్ టైం ఉంది కదా అని చెప్పి ఇంకా మెల్లిగా ప్యాక్ చేసుకుంటున్నాను అన్ని. వాటర్, చార్జర్ ఇంకా అన్నీ సెట్ చేసుకున్నాక ఇంకా క్యాబ్కి టైం అయిపోయిందని చెప్పి ఇంకా వెళ్ళిపోతున్నా. అండ్ నాకైతే లిటరలీ 1.5 hours to 2 hours టైం పడుతుంది ఆఫీస్కి వెళ్ళడానికి. అండ్ ఇంకా ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాను ఆఫీస్కి. ఇంకా ఐడి స్కాన్ చేసేసి లాగిన్ అయిపోయినా. అండ్ ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే వెళ్ళి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.